ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన పొత్తుపైన మనతో స్పందించడానికి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ జమల పూర్ణమ్మ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకి 24 సీట్ల కేటాయింపు ఇప్పుడు జనసేన కార్యకర్తల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసిన పరిస్థితి, ఏం చెప్తారు? అది మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనానికి నమస్కారం. దొంగలు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి కనిమిప్పి చేసుకోవాలని మీ అందరికీ నమస్కారం చేస్తున్నానమ్మా. నేను ముందు కాపు నాయకులకి 24 సీట్లు అని మీకు ఇచ్చేది, 24 సీట్లు ఇచ్చినా అవి పంచడానికి కూడా ఆయన కుదరతల్లా ఇంతవరకు. ఇంకా అసలు ఆయన ఎక్కడ పోటీ చేయాలో కూడా తెలియట్లా. అందులో మళ్ళీ అసలు నీకు 24 సీట్లు కూడా ఎందుకు? టీడీపీలో కలిసిపోయి టీడీపీతో పోటీ చేయి, రెండు ఒకటే పార్టీలో ఏకమవ్వండి. ఎందుకు 2 పార్టీలు? నీకు 24 నాకు 94 ఎందుకు ఇవన్నీ? ఈ జనాలు ఎవరు కళ్ళు మోద్దాం అనుకుంటున్నా? పవన్ కళ్యాణ్ ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటున్నా? కాపు నాయకుల్ని ఏం మోసం చేద్దాం అనుకుంటున్నా? ఎన్ని పోటు పడుద్దాం అనుకుంటున్నా? అసలు నువ్వు చెప్పిన దానికి ఏమన్నా అర్థం ఉందా? నీకు 10 ఏళ్ళు అవుతుంది నువ్వు పార్టీ పెట్టి. 10 ఏళ్ళలో నీకు 24 సీట్ల కోసం టీడీపీతో పొత్తు కలవాలా? సిగ్గు అనిపించట్లా నీకు? ఆ 24 కూడా నీకెందుకు? అసలు ఇద్దరు కలిసి లేకపోతే నీ తండ్రినే నీ పార్టీలోకి తెచ్చుకోలేకపోతే నువ్వే నీ తండ్రి పార్టీలోకి వెళ్ళిపోతే టీడీపీ జెండా కప్పుకో, లేకపోతే ఆయన తెచ్చి జనసేన పార్టీ జెండా కప్పు. ఎందుకు మీకు పార్టీలు ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారు? మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? 14 ఏళ్ళు సీఎంగా ఏడిచావు, నువ్వు ఏం చేసావో చెప్పుకోవడానికి నీకు ఒక పథకం లేదు, నీకు ఒక క్లారిటీ లేదు. మళ్ళీ నీ కొడుకుని దాచిపెట్టేశావు. ఆడు మొన్నటిదాకా ఎర్రబుక్కు పట్టుకుని తిరిగాడు. మరి ఆ ఎర్రబుక్ ఏమైందో? అంటే నాయకుడిగా మిమ్మల్ని ఎన్నుకునేది ఎర్రబుక్కులో పేర్లు రాసి ఎవరిని ఎన్నిపాటు పడుద్దామని వస్తున్నావురా? చంద్రబాబు మామని ఎన్నిపాటు పడిచావు, మామని ఎన్నిపాటు పడిచి పార్టీ లాక్కున్నావు. మా నాయకుడు అంటే ఏమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారు? ధైర్యం, గుండె ధైర్యం, నీతి నిజాయితీతో కూడిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ పెట్టుకుని 151 సీటు గెలిచిన మగోడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని చూసి మాకు భయం వేస్తుందా? మీరు జగన్ గారిని భూస్థాపన జగను అంటాడు ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్. మరి మీరు గెలిస్తే మీకు పొత్తులు ఎందుకురా బాబు? మీకు పొత్తులు ఎందుకు? రండి, నీకు నువ్వురా, నీ దత్తండ్రిగా రమ్మను, నీకు నువ్వుగా రా. కొన్ని ఇద్దరు కలిసి ఎవరాళ్ళు విడివిడిగా పోటీ చేసి గెలిచాక ఇద్దరు వాటేసుకోండి. నీతి నిజాయితీ లేని మనుషులు మీరు. మీకు నమ్మి మీకు ఓటేసేది ఎవడరా? మీకు ఓటేసేది ఎవడో? ఏమనుకుంటున్నారు మీరు? జనాలను ఇంకా మోసం చేద్దాం అనుకుంటున్నారా? చేశారుగా, చేసిన అన్నాలు నా బీసీలు నా ఎస్సీలు అని. అప్పుడు బీసీలకి న్యాయం జరిగిందంట టీడీపీ ప్రభుత్వంలోనే. నిన్న ఎవడో ఒకడు చెప్తున్నాడు చేతగాని దద్దమ్మ డిబేట్లో. ఎవరికి న్యాయం జరిగిందో రండి. ఇప్పుడు జరిగిందో అప్పుడు జరిగిందో గత 5 ఏళ్లలో జరిగిందో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత న్యాయం జరిగిందో బీసీలకే కానీ ఎస్సీలకే కానీ మైనార్టీలకే కానీ. ఏ కులాన్ని బయటికి తెచ్చిన నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ రోజుకి కులాలన్నీ తెచ్చి ప్రతి కులాన్ని చైర్మన్లు చేసి ప్రతి కులానికి ఇదిగో ఈ పథకం అని పెట్టిన నాయకుడు ఎవర్రా? సన్నాసులారా, సన్నాసి మాటలు మాట్లాడతాక రెడీగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారా మీరు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి నా కొడకల్లారా. ఎవడన్నా పిచ్చోడు వినేవాళ్ళు ఉంటే చెప్పండి. ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. నోరు అదుపులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కన్నా ఒక్క మాట మాట్లాడితే
ఎవరికైనా తాట తీటకు రెడీగా ఉన్నారు 5 కోట్ల జనం. ఇంకా మీ మాటలు నమ్మడానికి ఎవరు లేరు ఇక్కడ. అదిగో షర్మిల ఒకటి వస్తుంది. అమ్మా అమ్మా సునీత ఆయన వివేకానంద గారి కూతురు. జగన్ గారికి ఓటు వేయబాకండి, చంద్రబాబుకి వేయమంటా అమ్మ ఓటు. చంద్రబాబుకి వేయమంటావా ఓటు? పవన్ కళ్యాణ్కి వేయమంటారా? ఎవరు తరపు ఉండారమ్మ మీ ఇద్దరు? వాళ్ళ ఇంట్లో ఎలా ఆడపిల్లలుగా పుట్టారమ్మా మీరు? ఒక దెయ్యాలనుకుంటా మీ ఇద్దరు. షర్మిల ఒక దెయ్యం, రెండో దెయ్యాను నువ్వు సునీత. ఆడపిల్లలంటే పుట్టింటి మేలు కోరతారు, పుట్టింటి కీడు కోరే కిలాడి దొంగలు ఎవరన్నా ఉన్నారంటే మీరే, మీ ఇద్దరే. పుట్టింటి మేలు కోసం ఆడపిల్ల కష్టం పడి పనిచేస్తుంది. ఏ ఆడపిల్ల అయినా సరే నా పుట్టిల్లు చల్లగా ఉండాలని కోరుకుంటుంది. మీరేం ఆడపిల్లలు పుట్టారో మరి. ఆ 2 కుటుంబాలు ఏం పాపం చేసుకుంటే మీరు పుట్టారో? వైఎస్ఆర్ని భంగం చేయటానికి పుట్టావా షర్మిల? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందమ్మా? దేవుళ్ళు లాంటి అన్నందుకు అన్న కాళ్ళు పట్టుకుని దండం పెట్టవచ్చు. ఇంతమంది పేద ప్రజలకి ఎంత న్యాయం చేస్తున్నాడో మయ్యా. ఆయన నీకు శత్రువా? అంటే అసలు ఏం మాట్లాడుతున్నారో? అది ఆ సునీత ఉంది బొంగమూతి మొహం వేసుకుని. జగన్ కోటే బాకన్నాడు. జగన్ కోటేదని నువ్వు చెప్తే అయిపోద్దమ్మా. నీ తండ్రిని చంపింది దేవుడమ్మా, నీకు తెలియదా? చంద్రబాబు అధికారంలోనే ఉన్నాడుగా. ఆ రోజు 4 నెలల్లో 3 నెలల్లో ఉన్నాడు మీ నాన్న చచ్చాక కూడా. మరి అప్పుడు చంద్రబాబు లాగపోయాడా బయటికి? ఎవరు చంపారో? నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడినమ్మా. ఆ కుటుంబంలో మీరు ఆడపిల్లలుగా పుట్టినందుకు మేము 7 అక్కచెల్లెళ్ళం పుట్టిల్లు సెలవు కోరుకునేవాళ్ళమే. కానీ మీలాంటి కిలాడి ముండల్లాగా కిలాడి మాటలు మాట్లాడేవాళ్ళు మీ ఇద్దరినే చూస్తున్నా. పుట్టింటిని నాశనం చేసేవాళ్ళు మీరు. మీకు అంతకన్నా ఎక్కువ అనుభవిస్తారని కంఠాపాఠంగా చెప్తున్నా. జగన్ గారికి ఏం అవ్వదు. జగన్ గారు దేవుడితో సమానమే. అసలుకి ఇదిగో ఈ రోజుకి నా పరిపాలన మీకు నచ్చితే నాకు ఓటేయమని అడుగుతున్నాడు. ఎవడన్నా అడిగాడా చరిత్రలో? ఏ నాయకుడైనా? అసలు మీకు అర్థం ఉందా? వైసీపీకి ఓటేయొద్దా? ఎవరికి వేయమంటారు? చచ్చిపోయిన పవన్ కళ్యాణ్కి వేయమంటారా? కోమాలో ఉండే కాంగ్రెస్కి వేయమంటారా? ఈ అడుక్కుదంగా మామని ఎన్నిపోటు పొడిచి పార్టీలో అక్కున్నోడికి టీడీపీ వాడికి వేయమంటారా? సిగ్గు లేదా మీ ఇద్దరికే? సిగ్గు. జనం నవ్వుతున్నారు. సిగ్గు తెచ్చుకోండి మీ ఇద్దరు ఆడి. వివేకానంద కూతురు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అవటం మూలాన బతికిపోయావు నువ్వు. షర్మిల, నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టినందుకే నిన్ను గౌరవిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లులుగా. లేకపోతే నీ తాట తీసేవాళ్ళం మేము, కార్యకర్తలమే తాట తీసేవాళ్ళమే. జగన్మోహన్ రెడ్డిని అదో పాత్రను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటే ఆయన అంటున్నారు. ఎన్నికల తర్వాత పేక మీద కాలేజ్ తొక్కుతామంటూ కూడా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. అయ్యా, నిన్ను దొక్కటాకి, నీ దత్త తండ్రిని దొక్కటాకి 5 కోట్ల మంది జనం పాదాలు రెడీగా ఉన్నాయి. నీ దత్త తండ్రిని దత్త కొడుకుని తొక్కటాకి నువ్వు ఒక్కడో జగన్మోహన్ రెడ్డి గారిని దొక్కుదావని నువ్వు అనుకుంటే, మిమ్మల్ని ఇద్దరం దొక్కటాకి 5 కోట్ల జనం, 5 కోట్ల పాదాలు రెడీగా ఉన్నాయిరా సన్నాసులారా. నువ్వెవడోరా జగన్ గారిని దొక్కటాకే? జగన్ గారు హీరో, నీతి నిజాయితీతో పుట్టిన హీరో. తండ్రి చచ్చిపోయాక పార్టీ పెట్టుకుని జగన్ గారి కన్నా నువ్వే 6 ఏళ్ళు పెద్దోడివి. నువ్వు ఏమి ఏడిచా? నువ్వు జగన్ గారిని దొక్కుతావా? పార్టీ పెట్టి ఆడన్నా గెలిచావా? పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేయలేని సన్నాసులు జగన్మోహన్ రెడ్డి గారిని దొక్కుతారా? 175 మంది అభ్యర్థులు నిలబెట్టిన మగోడు ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నిలబెట్టగలిగావా? నీ దత్త తండ్రి నిలబెట్టగలిగాడా? ఇంకా ఎవరొచ్చి కలుస్తారా? ఇంకా ఎవరొచ్చి ఏకం అవుతారా? మీ కిలాడి సంగతి కనుక్కునే బీజేపీ పక్కకి వెళ్ళిపోయింది. బీజేపీ కూడా వస్తుందని చూస్తున్నారు. ఇంకా ఎవరు వస్తారని.
నువ్వు ఒక్కడ పాదం నువ్వు చూస్తే నీ మీద 5 కోట్ల జనం పాదాలు రెడీగా ఉన్నాయని చూసుకోమంటున్నా. నిన్ను నీ దత్త తండ్రిని నీ దత్త తమ్ముడిని కూడా తొక్కటానికి రెడీగా ఉన్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.